ద గోల్డెన్ లైన్. ఒకానొకప్పుడు ఒక వ్యాపారి ఉండేవాడు. అతడికి 3 కొడుకులున్నారు. పెద్ద కొడుకు పరదేశానికి వెళ్లి పని చేయాలనుకున్నాడు. వ్యాపారి తన కొడుకుని, ఇక్కడ మనకు సరిపడేంత పనుండగా పరదేశానికి ఎందుకెళ్లడం అని అడిగాడు. కాని కొడుకు ఒప్పుకోలేదు. అతడు పడవ ప్రయాణం కోసం అంతా సర్దుబాటు చేసుకుని ప్రయాణానికి సిద్ధమయ్యాడు. కొన్ని రోజుల తర్వాత ఒక ఓడరేవు దగ్గర ఒక ఫలకం కనిపించింది. దానిమీద ఎవరైతే రాజకుమారుని వెనక్కి వెతికి తెస్తారో వారికి అర్ధరాజ్యం బహుమతిగా ఇవ్వబడును అని రాసింది. అతడికి ప్రయత్నించాలనిపించింది. వెంటనే రాజు వద్దకు వెళ్లాడు. 8 రోజుల్లో నువ్వు రాజకుమారుని కనుక్కోలేకపోతే నీకు మరణదండన విధిస్తాను అని హెచ్చరించాడు. అయినా ఒప్పందానికి ఒప్పుకొని రాజకుమార్ని వెతకడానికి బయలుదేరాడు. అన్ని ప్రదేశాలు వెతికాడు. కాని ప్రతిసారి అతను విఫలమయ్యాడు. రాజకుమారి ఎక్కడా కనపడలేదు. 8 రోజుల తర్వాత అతడికి మరణదండన విధించారు. తర్వాత వ్యాపారి రెండో కొడుకు కూడా విదేశాలకు బయలుదేరాడు. అతను కూడా తన అన్నలాగానే ఇతడికి కూడా మరణదండన విధించబడింది. చాలా రోజుల వరకు 2 కొడుకులు తిరిగి రానందుకు బాధపడి 3వ కొడుకు కూడా విదేశాలకు ప్రయాణమయ్యాడు. 2 రోజుల తర్వాత తన పడవ కూడా ఓడరేవు దగ్గర ఆగింది. ఇతనికి కూడా ఆ ఫలకంపై ఉన్నది కనిపించింది. బహుశా తన అన్నలు దీన్ని చదివి ప్రయత్నించుంటారని భావించాడు. అతడు కూడా ప్రయత్నానికి సిద్ధపడ్డాడు. కాని చిన్నవాడు చాలా తెలివైనవాడు, చురుకైనవాడు కూడా. అతడు రాజు షరతును ఒప్పుకున్నాడు. అతడు అక్కడే రాజధానిలో ఉండి రాజుగారి తోటమాలితో స్నేహం చేశాడు. తోటమాలి తన తల్లితో ఉండేవాడు. ఆమె వ్యాపారి కొడుకు కథంతా విని అతడితో, నువ్వు డబ్బులు ఖర్చు పెట్టడానికి సిద్ధమైతే నేను ఈ సమస్యకు పరిష్కారం చూపిస్తాను అని అన్నది. అతని చెవిలో ఒక బంగారపు సింహపు బొమ్మని తెమ్మని అతనికి చెప్పింది. అంతేకాకుండా దానికి చిన్న చిన్న 2 రంధ్రాలు ఉండేలా తెమ్మంది. బొమ్మ లోపల కూర్చుని వీణ వాయించమని చెప్పింది. అందరూ దీన్ని మాయాసింహం అని అనుకుంటారు. చిన్న కొడుకు ఆమె చెప్పిన విధంగానే చేశాడు. అప్పుడు ఆమె రాజు దగ్గరకు ఆ సింహాన్ని తీసుకెళ్ళింది. రాజు ఆ సంగీతాన్ని వినిపించే సింహాన్ని చూసి సంతోషిస్తాడు. రాజు ఆ సింహాన్ని రాజమందిరంలో ఉంచమని ఆజ్ఞాపించాడు. అప్పుడు ఆమె లేదు, నేను ఉంచలేను, నా యజమాని నన్ను కోపడతాడని చెప్పింది. మీకు చూపించాలని తెచ్చాను అని చెప్పింది. రాజు ఆమెని వేడుకున్నాడు. అప్పుడామె, మీరు అంతగా అడుగుతున్నారు కనుక ఒక్క రాత్రి మాత్రమే ఉంచుతాను, నేను రేపొచ్చి మళ్లీ దీన్ని తీసుకెళ్తానని చెప్పింది. రాజు దానికి ఒప్పుకున్నాడు. రాజు దాన్ని గర్వంతో అంతఃపురానికి తీసుకెళ్లాడు. లోపలున్న చిన్న కొడుక్కి రంధ్రంలో నుంచి అంతా కనిపిస్తుంది, వినిపిస్తుంది. రాజు నేల మీద ఉన్న కార్పెట్ని నెమ్మదిగా తీశాడు. దాని కింద ఒక గది ఉంది. రాజు ఆ గదికి పైన తలుపు కూడా ఉంది. రాజు తలుపు తీసి లోపలికెళ్లాడు. లోపల పెద్ద రాజమందిరం ఉంది. ఆడుకుంటూ అందులో 12 మంది ఒకేలా ఉన్న అమ్మాయిలున్నారు. ఆ అమ్మాయిలకి రాజు ఆ సింహం గురించిన విశిష్టతని, అందులో నుండి వచ్చే సంగీతాన్ని గురించి వివరించాడు. అందులో నుంచి ఒక అమ్మాయి రాజుగారితో ఇలా అంటుంది, రాజా, దీన్ని మళ్ళీ మీరు వెనక్కి తీసుకెళ్ళకండి అని అంటుంది. రాజు కాదు అన్నాడు. ఇది 1 రాత్రికి మాత్రమే ఉంటుంది, రేపు మళ్ళీ దీన్ని యజమానికి ఇచ్చేయాలి అని అంటాడు. ఇక ఆ అమ్మాయిలు ఆ సింహం దగ్గరే ఆడుకుంటూ సంగీతం వింటూ ఆడుకునేవారు. లోపల నుంచి అతడు వీణ వాయిస్తూ ఉన్నాడు. అకస్మాత్తుగా అతడు వీణ ఆపేశాడు. అందరూ సింహం దగ్గరికి చేరుకున్నారు. యువరాణి అని ఒక పిలుపు వినిపిస్తుంది. ఏంటి అని ఒక తీయని గొంతు పలికింది. అప్పుడు అతడు యువరాణిని అందరిలోనూ గుర్తించాడు. ఆమె తలలో ఒక గులాబీ ఉంది. బుగ్గన ఒక పుట్టుమచ్చుంది. తెల్లారి ఒప్పందం ప్రకారం ఆ సింహాన్ని ఆమెకు తిరిగిచ్చేశాడు. 3వ రోజు చిన్న కొడుకు రాజు దర్బారుకు వెళ్లాడు. అతడి సంతోషం అతని ముఖంలో కనిపిస్తోంది. అతడు రాజుతో, మహారాజా, నేను యువరాణిని కనుక్కున్నాను అంటాడు. రాజు, ఇదెలా సాధ్యమైంది అని ఆశ్చర్యపోతాడు. మీ రాజమందిరంలో ఒక అందమైన కార్పెట్ ఉంది. దాని కింద భూగర్భ గది ఉంది. దానికి తలుపు కూడా ఉంది. అక్కడికి వెళ్లారు. అక్కడ 12 మంది ఒకేలా ఉండే అమ్మాయిలున్నారు. అందులో ఒకరు యువరాణి. గులాబీ మరియు పుట్టుమచ్చ ఆధారంగా యువరాణిని తేలికగా కనుక్కొనగలిగాను అని చెప్తాడు. ఆ వ్యాపారి తన చిన్న కొడుకును చూసి గర్వపడ్డాడు. ఒప్పందం ప్రకారం రాజు అర్ధరాజ్యాన్ని అతనికి బహూకరించాడు.